ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 10 మంది నిందితులకు అల్-ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. ఈ ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు తెలిపింది. అందుకు సంబంధించి ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు ఎన్ఐఏ పేర్కొంది. బాంబు పేలుడుకు ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ అనే పేలుడు పదార్థాన్ని ఉపయోగించినట్లు వెల్లడించింది. దేశ రాజధానిలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ప్రధాన సూత్రధారి ఉమర్ ఉన్ నబీతో సహా 10 మందికి అల్-ఖైదాతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. అమీర్ రషీద్ మీర్, జసీర్ బిలాల్ వానీ, డాక్టర్ ముజామిల్ షకీల్, డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్, డాక్టర్ షాహీన్ సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వాగే, సోయబ్, డాక్టర్ బిలాల్ నసీర్ మల్లా, యాసిర్ అహ్మద్ దార్లను నిందితులుగా పేర్కొంది. ప్రధాన సూత్రధారి ఫరీదాబాద్ లోని అల్ ఫలా వర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉమర్ ఉన్ నబీ ఈ పేలుడులో మృతి చెందినట్లు తెలిపింది. అందువల్ల ఆయనపై ఆరోపణలు ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఢిల్లీ పటియాలా హౌస్ లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 7,500 పేజీలతో ఎన్ఐఏ అధికారులు ఛార్జిషీట్ సమర్పించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, భారతీయ న్యాయ సంహిత, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టం, ప్రభుత్వ ఆస్తుల నష్టం నివారణ చట్టంలోని సెక్షన్ల కింద ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. నిందితులకు భారత ఉపఖండంలోని అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్తో సంబంధాలున్నాయని అధికారులు ఆరోపించారు. నిందితుల్లో కొందరు వైద్యులు ఉన్నట్లు చెప్పారు. కేంద్ర హోంశాఖ 2018 జూన్లో భారత ఉపఖండంలోని అల్-ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ను ఉగ్ర సంస్థగా ప్రకటించింది. గతేడాది నవంబర్ 10న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఐఈడీ పేలుడు తీవ్రత ధాటికి 11 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగింది. కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో సోదాలు జరిపింది. 588 మంది వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా సాక్ష్యాలు సేకరించింది. ఈ పేలుడు ఘటనలో జిహాదీ కుట్రకోణం ఉందని తెలిపిన ఎన్ఐఏ ఆ మేరకు ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు లభ్యమైనట్లు వెల్లడించింది. నిందితులు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారని ఎన్ఐఏ వెల్లడించింది. మార్కెట్లో లభించే రసాయనాలను ఉపయోగించి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను తయారు చేసినట్లు పేర్కొంది. నిందితులు వివిధ రకాల ఐఈడీలను తయారు చేసి పరీక్షించినట్లు తెలిపింది. ట్రైయాసిటోన్ ట్రైపెరాక్సైడ్ అనే పేలుడు పదార్థం ఉపయోగించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఇప్పటి వరకు 11 మందిని అరెస్టు చేసినట్లు తెలిపింది. ఇంకా కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారని, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు ఛార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది.